నమస్కారం. తెలుగు మోరల్ క్రానికల్స్ కు స్వాగతం. పవిత్రమైన రామాయణ మహాకావ్యంలో అత్యంత ఉత్కంఠభరితంగా గుండెలను పిండేసేలా సాగుతున్న అయోధ్యాకాండలో మనమొక మహా విషాదకరమైన చారిత్రాత్మకమైన మలుపులో ఉన్నాం. నిన్నటి ఎపిసోడ్లో ముల్లోకాలకు ఆరాధ్యుడైన శ్రీరాముడు కిరీటం ధరించబోతున్నాడు అన్న వార్త విని అయోధ్య ప్రజలందరూ ఆనంద సముద్రంలో మునిగిపోగా, ఒక చీకటి గదిలో మాత్రం మంథర అనే వంకరబుద్ధి దాసి తన అసూయ అనే విషాన్ని కైకేయి మనసులో ఎలా నింపిందో మనం కళ్లకు కట్టినట్లు చూశాం. రాముడు రాజైతే నీ కొడుకు భరతుడి ప్రాణాలకే ముప్పు, నిన్ను ఆ కౌసల్య బానిసను చేస్తుంది అని మంథర చెప్పిన పచ్చి అబద్ధాలకు కైకేయి మనసు కరిగిపోయి ఒక రాక్షసిలా ఎలా మారిపోయిందో ఆ సమయంలో మంథర గుర్తుచేసిన ఆ 2 వరాల దగ్గర మనమాగాం. మంథర వేసిన ఆ కుటిలమైన వలలో మహారాణి కైకేయి పూర్తిగా చిక్కుకుపోయింది. దశరథుల గతంలో దేవాసుర యుద్ధంలో ఇచ్చిన ఆ 2 వరాలతో ఇప్పుడు ఏమడగాలో మంథర చెప్పేసరికి కైకేయి మనసు పూర్తిగా రాతిలా మారిపోయింది. అప్పటి వరకు ఒక దేవతలా ఉన్న ఆమె తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించిన రాముడి మీద పగను ఎలా పెంచుకుంది? మహారాజును మానసికంగా దెబ్బతీయడానికి మంథర ఎలాంటి భయంకరమైన వ్యూహం రచించింది? ఎంతో అపురూపంగా అలంకరించుకునే కైకేయి తన పట్టు వస్త్రాలు విడిచిపెట్టి ఆభరణాలు నేలకేసి కొట్టి తన అందమైన జుట్టును విరబోసుకుని ఒక చీకటి గదిలోకి, అంటే కోపగృహంలోకి ఎందుకు వెళ్ళింది? ఆ పండుగ పూట అయోధ్య తలరాతను మార్చేసిన ఆ భయంకరమైన ఘట్టాలను ప్రతి చిన్న భావోద్వేగంలోనూ లోతుగా వెళ్లి మీ కళ్లకు కట్టినట్లుగా వివరించే ఎపిసోడ్ 16లోకి ఇప్పుడు అడుగుపెడదాం. కైకేయి, నీ భర్త ఇచ్చిన ఆ 2 వరాలతో మొదటి వరంగా నీ కొడుకు భరతుడికి సింహాసనమడుగు, 2వ వరంగా ఆ రాముడికి నారబట్టలు కట్టి 14 ఏళ్లు అడవులకు పంపించు అని మంథర చెప్పిన మాటలు కైకేయి చెవుల్లో ఒక మంత్రంలా పనిచేశాయి. కైకేయి ముఖంలో ఇప్పుడు ఎలాంటి అమాయకత్వం లేదు. ఆమె కళ్లలో కేవలం స్వార్థం, అధికారం, తన కొడుకు భరతుడిని సింహాసనం మీద చూడాలన్న పిచ్చి ఆశ మరియు అకారణంగా రాముడి మీద పుట్టుకొచ్చిన భయంకరమైన ద్వేషం మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కైకేయి తన స్థానం మరిచిపోయి మంథరను గట్టిగా కౌగిలించుకుంది. మంథర, ఎంత గొప్ప ఉపాయం చెప్పావే! ఇన్నాళ్లు నువ్వు గూనిదానివి, వంకరదానివి అని అందరూ నిన్ను చూసి నవ్వేవారు. కాని నీ రూపం మాత్రమే వంకర, నీ బుద్ధి అద్భుతం. నా కళ్లు తెరిపించావు, నన్ను ఆ కౌసల్యకు బానిస కాకుండా కాపాడావు. ఈ సృష్టిలో నా మీద నిజమైన ప్రేమ ఉన్నది నీకు మాత్రమే. నువ్వు చెప్పినట్లుగానే చేస్తాను. ఆ రాముడిని 14 ఏళ్లు అడవులకు పంపిస్తే వాడు మట్టిలో కలిసిపోతాడు, వాడి బలం సన్నగిల్లుతుంది. ఇక్కడ నా కొడుకు భరతుడు అయోధ్యను శాశ్వతంగా తన గుప్పెట్లోకి తెచ్చుకుంటాడు. వాడికి శత్రువులు లేకుండా పోతారు. నా కొడుకు సింహాసనమెక్కిన రోజున నీ గూని వీపు అంతా కనకపు అలంకరాలతో, స్వచ్ఛమైన బంగారంతో కప్పేస్తాను మంథర అని ఆనందంతో హామీ ఇచ్చింది. మంథర ఒక కుటిలమైన చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్లలో తాను సాధించిన విజయానికి పైశాచిక ఆనందం కనిపిస్తోంది. నాకు ఆభరణాలు తర్వాత ఇద్దువులేగాని మహారాణి, ముందు ఆ కిరీటాన్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలో ఆ వ్యూహం గురించి ఆలోచించు. ఆ దశరథుడి దగ్గర ఈ 2 వరాలు అడగటం అంత సులభం కాదు. ఆయనకు రాముడంటే పిచ్చి ప్రేమ. రాముడిని అడవికి పంపాలంటే ఆయన ప్రాణాలు పోయినా ఒప్పుకోడు. కాబట్టి ఇప్పుడు నువ్వొక గొప్ప నాటకమాడాలి. ఆ నాటకం చూసి మహారాజు గుండెలు పగిలిపోవాలి అని ఒక భయంకరమైన వ్యూహాన్ని వివరించడం మొదలుపెట్టింది. మంథర కైకేయి భుజాలు పట్టుకుని కళ్లలోకి సూటిగా చూస్తూ ఇలా బోధిస్తోంది. అమ్మాయి కైకేయి, ఇంకా సేపట్లో మహారాజు దశరథుడు రాముడి పట్టాభిషేక వార్తను నీకు చెప్పడానికి ఎంతో సంతోషంగా పరుగుపరుగున నీ గదికి వస్తాడు. ఆయన వచ్చేసరికి నువ్వు ఎప్పటిలాగా నవ్వుతూ అందంగా అలంకరించుకుని ఎదురెళ్లకూడదు. నువ్వొక మృతదేహంలా, ప్రాణంలేని రాతి బొమ్మలా, అంతులేని కోపంతో ఉండాలి. ఆయన నీ దగ్గరకు రాగానే నిన్ను అలా చూసి తట్టుకోలేక బ్రతిమాడుతాడు, నీ కాళ్లు పట్టుకుంటాడు, నిన్ను సంతోషపెట్టడానికి ఎన్నో బహుమతులిస్తాను అంటాడు. కాని నువ్వు కరగకూడదు. మహారాజు మాటల వలలో అస్సలు పడిపోకూడదు. ఆకాశం బద్దలైనా, భూమి కంపించినా నువ్వు నీ పట్టు విడవకూడదు. నువ్వు వెంటనే వరాలు అడగకు. ముందుగా నీకు దక్కాల్సిన ఆ 2 వరాల మీద దశరథుడి చేత ప్రమాణం చేయించుకో. ఆయన నీ ఇలవేల్పుల మీద, ఇక్ష్వాకు వంశం మీద, అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకు ప్రాణసమానుడైన ఆ రాముడి మీద ఒట్టువేసి మాట ఇచ్చేంతవరకు నువ్వు నోరు విప్పకూడదు. ఆయన మాట ఇచ్చాక అప్పుడు ఈ 2 వరాలు అడుగు.
ఒక్కసారి తన కొడుకు మీద ఒట్టువేసి మాట ఇస్తే ఆ దశరథుడు ప్రాణం పోయినా మాట తప్పలేడు. ఈ వ్యూహం పక్కాగా అమలు జరగాలంటే నువ్వు వెంటనే ఈ అలంకరాలన్నీ తీసేసి ఆ కోపగృహంలోకి వెళ్లాలి అని ఆదేశించింది. పురాతన కాలంలో రాజుల అంతఃపురాల్లో కోపగృహం లేదా క్రోధగృహమని ఒక ప్రత్యేకమైన చీకటి గది ఉండేది. రాణులకు రాజుమీద తీవ్రమైన కోపం వచ్చినప్పుడు లేదా ఏదైనా తీరని శోకం వచ్చినప్పుడు వారు ఆ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకునేవారు. ఆ గదిలోకి వారు వెళ్లారు అంటే ఏదో మహాప్రళయం రాబోతోంది అని అర్థం. మహారాజు స్వయంగా అక్కడికి వచ్చి వాళ్లను బ్రతిమాలే వరకు వారు బయటకు వచ్చేవారు కాదు. ఇప్పుడు మంథర కుట్రలో కైకేయి అదే కోపగృహాన్ని తన అత్యంత పదునైన ఆయుధంగా మార్చుకుంది. మంథర మాట వినగానే కైకేయిలో పట్టుదల 100 రెట్లు పెరిగింది. రాముడిమీద పగ ఆవహించింది. వెంటనే ఆమె ఒక పిచ్చిపట్టిన దానిలా తన అలంకరాలను నాశనం చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె చేతులకు ఉన్న విలువైన పచ్చల కడియాలను లాగి నేలకేసి బలంగా కొట్టింది. రత్నాలు పొదిగిన బంగారు గాజులు ఆ కఠినమైన రాతినేల మీద పడి ముక్కలు ముక్కలయ్యాయి. తన మెడలో ఉన్న భారీ ముత్యాల హారాలు, మంగళసూత్రాలు తప్ప మిగతా అన్ని బంగారు గొలుసులను తెంచి విసిరికొట్టింది. లక్షలాది విలువచేసే ముత్యాలు, వజ్రాలు ఆ గదంతా చెల్లాచెదురుగా పడ్డాయి. చెవులకు ఉన్న కమ్మలను పీకేసింది. అందంగా కిరీటంలాగా పైకి కట్టుకున్న తన పొడవైన నల్లటి శిరోజాలను విరబోసుకుంది. నుదుటనున్న సింధూలాన్ని, ముఖానికి ఉన్న అలంకారాన్ని చెరిపేసుకుంది. తను కట్టుకున్న అత్యంత ఖరీదైన బంగారు జలతారుతో నేసిన పట్టు వస్త్రాలను విడిచిపెట్టి పండుగపూట ఏ ఇల్లానూ కూడా కట్టడానికి ఇష్టపడని మురికి పట్టిన పాతదైన నార వస్త్రాలను, అంటే సామాన్యమైన బట్టలను ధరించింది. ఒక్క క్షణం క్రితం ఇంద్రుని భార్య సచీదేవిలా మెరిసిపోతున్న కైకేయి మహారాణి ఇప్పుడు అన్నీ కోల్పోయిన ఒక అనాథలా, ఒక రాక్షసిలా మారిపోయింది. ఇదంతా కేవలం దశరథుడిని మానసికంగా దెబ్బతీయడం కోసం ఆ వంకర బుద్ధి మంథర ఆడించిన ఒక మహానాటకం. తన అలంకారాలన్నీ విడిచిపెట్టిన కైకేయి కన్నీళ్లు కార్చుకుంటూ ఎవరితోనూ మాట్లాడకుండా వేగంగా నడుచుకుంటూ వెళ్లి ఆ కోపగృహంలోకి అడుగుపెట్టింది. ఆ గదిలో ఎలాంటి వెలుగు లేదు, దీపాలు లేవు, కిటికీలు గట్టిగా మూయబడి ఉన్నాయి. అది పగటిపూట కూడా ఒక భయంకరమైన చీకటి గుహలా ఉంది. అక్కడ పడుకోడానికి పరుపులుగాని, దిండ్లుగాని, కనీసం చాపగాని లేదు. కేవలం చల్లటి రాతి నేల మాత్రమే ఉంది. కైకేయి వెళ్లి ఆ నేలమీద పడుకుంది. ఒక మహారాణి, కోసల దేశానికి అత్యంత ఇష్టమైన రాణి, పూల రెక్క తగిలితేనే కందిపోయే శరీరం ఉన్న కైకేయి ఆభరణాలు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన రాతి నేలమీద దేవుడిచ్చిన ప్రాణాన్ని వదిలేస్తున్న పాములాగా పడి ఉంది. ఆమె కళ్ల నుండి నీళ్లు ధారగా వస్తున్నాయి. ఆ కన్నీళ్లు రాముడిమీద ప్రేమతో వస్తున్నవి కావు, తన కొడుకు భరతుడికి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో అన్న పిచ్చి భయంతో, దశరథుడు తనను మోసం చేశాడు అన్న పగతో వస్తున్న రాక్షస కన్నీళ్లు. ఈ రోజు నా భరతుడిని రాజును చెయ్యకుండా, ఆ రాముణ్ణి అడవులకు పంపకుండా ఈ గదిలో నుండి అడుగు బయటపెట్టను. దశరథుడు నాకు మాట ఇవ్వకపోతే నా ప్రాణాలు ఈ గదిలోనే వదిలేస్తాను అని మొండి పట్టుదలతో ఆ చీకటి గదిలో ఒక రాయిలాగా పడి ఉంది కైకేయి. ఇదంతా పక్కన ఉండి చూస్తున్న మంథర తన కుట్ర 100% విజయవంతమైనందుకు లోపల పైశాచిక ఆనందం పొందుతూ ఎవరికీ కనిపించకుండా కైకేయి గది నుండి నెమ్మదిగా జారుకుంది. ఇదిలా ఉండగా సూర్యోదయమైంది. అయోధ్య నగరమంతా మంగళ వాయిద్యాల మోతలతో హోరెత్తిపోతోంది. వేద పండితులు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. రాజభవనమంతా పన్నీరు సువాసనలతో నిండిపోయింది. శ్రీరాముడు కూడా తన ఉపవాస దీక్ష ముగించి పట్టాభిషేకానికి సిద్ధమవుతున్నాడు. మహారాజు దశరథుడు దర్బార్లో అన్ని ఏర్పాట్లు చూసుకుని తెల్లటి ముత్యాల దండలు, పట్టువస్త్రాలు ధరించి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అరే, నాకెంతో ఇష్టమైన నా భార్య కైకేయికి ఇంకా నా రాముడి పట్టాభిషేక వార్త స్వయంగా నేను చెప్పనేలేదు కదా. ఈ పాటికి ఆమెకు ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. రాముడికి కిరీటం రాబోతోంది అనగానే కైకేయి ఎంతో ఆనందపడుతుంది. ఆమె ఆనందాన్ని నా కళ్లారా చూసి ఆమెకు ఈ శుభవార్త చెప్పి అప్పుడు సభకు వెళతాను అని సంతోషంగా మనసులో అనుకుంటూ కైకేయి అంతఃపురం వైపు బయలుదేరాడు. దశరథుని ముఖంలో ఆనందం తొణికిసలాడుతోంది. ఆయన వేసే ప్రతి అడుగులోనూ కొడుకు ఎదుగుదల పట్ల ఒక తండ్రికి ఉండే గర్వం కనిపిస్తోంది. పక్కన ఉన్న పరిచారకులు కీర్తి గీతాలు పాడుతున్నారు. మహారాజు అలా ఆనందంగా కైకేయి భవనంలోకి ప్రవేశించాడు.
ఆ భవనం నిండుగా సుగంధ పరిమళాలు వెదజల్లుతోంది. పెంచిన నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. పంజరంలో చిలకలు పలుకుతున్నాయి. కాని ఆ ప్రధాన గదిలో మాత్రం కైకేయి లేదు. ఎప్పుడూ తను రాగానే, తన అడుగుల చప్పుడు వినగానే గజ్జెల సవ్వడితో చిరునవ్వు చిందిస్తూ ఎదురొచ్చే కైకేయి కనిపించకపోయేసరికి దశరథుడు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. చుట్టూ చూశాడు. గది అంతా అలంకారాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ముత్యాలు రాలి కింద పడి ఉన్నాయి. ఏమైంది? నా కైకేయి ఎక్కడికి వెళ్ళింది? ఇవన్నీ ఎందుకు కింద పడి ఉన్నాయి అని కంగారుగా ఒక పరిచారికను అడిగాడు. ఆ పరిచారిక భయంతో వణికిపోయి చేతులు కట్టుకుని, మహారాజా, మమ్మల్ని క్షమించండి. ఏమైందో మాకు తెలియదు కాని మహారాణిగారు ఉదయాన్నే తమ ఆభరణాలన్నీ విసిరికొట్టి జుట్టు విరబోసుకుని ఎంతో కోపంగా వెళ్లి ఆ కోపగృహంలోకి ప్రవేశించారు. తలుపులు మూసుకున్నారు. కోపగృహమా? ఆ మాట వినగానే దశరథుని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. చేతిలో ఉన్న సంతోషం కాస్త గాలిలో ఆవిరైపోయింది. ఆకాశం నుండి ఒక్కసారిగా పాతాళంలో పడిపోయినట్లనిపించింది. ఆయన కాళ్లు వణికాయి. పండుగ జరగాల్సిన ఈ రోజున, అయోధ్య అంతా సంబరాలు చేసుకుంటున్న ఈ శుభఘడియలో నా కైకేయి కోపగృహంలోకి ఎందుకు వెళ్ళింది? ఆమెకి ఏమైంది? ఆమె మనస్సును ఎవరు నొప్పించారు? ఆమెకు ఎవరైనా అగౌరవం తలపెట్టారా అని 1000 ప్రశ్నలు ఆయన మదిలో మెదిలాయి. కంగారు పడుతూ పరుగుపరుగున వెళ్లి ఆ చీకటి గది తలుపులు తీసుకుని లోపలికి వెళ్లాడు. లోపల దృశ్యం చూసి దశరథుడు భయంతో వణికిపోయాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన అందమైన భార్య ఎలాంటి అలంకారం లేకుండా మురికి బట్టలతో జుట్టు విరబోసుకుని నేలమీద ఒక పడిపోయిన చెట్టుకొమ్మలాగా, ప్రాణంలేని శవంలాగా పడి ఉంది. ఆమె ముఖమంతా కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. అది చూడతట్టుకోలేకపోయిన దశరథుడు ఏడుస్తూ పరుగున వెళ్లి ఆమె పక్కన కింద కూర్చున్నాడు. ముల్లోకాలను శాసించే మహారాజు ఒక సామాన్యుడిలా నేలమీద మోకాళ్లమీద కూర్చుని ఆమెను లేపడానికి ప్రయత్నిస్తూ, కైకేయి, ఏమైంది నీకు? పండుగపూట ఈ రూపమేంటి? నిన్ను ఎవరు ఏమన్నారు? అహంకారం ఆయనలో ఏ కోసానా లేవు. కేవలం తన భార్య పడుతున్న బాధను చూడలేని ఒక సామాన్యమైన అమాయకపు భర్త మాత్రమే అక్కడ ఉన్నాడు. కైకేయి, ఏమైంది నా బంగారు తల్లికి? పండుగ జరగాల్సిన ఈ శుభదినాన ఈ మురికి నేలమీద ఎందుకు పడుకున్నావు? పూలరెక్క తగిలితేనే కందిపోయే నీ సుకుమారమైన దేహానికి ఈ కఠినమైన రాతినేల తాకితే ఎంత నొప్పిగా ఉంటుంది తల్లి? నిత్యం పూలతో అలంకరించుకునే నీ జుట్టు ఇలా విరబోసుకున్నావేంటి? నీ అందమైన ఆభరణాలు ఏవి కైకేయి అని అడుగుతూ తన వణుకుతున్న చేతులతో ఆమె తలను నిమురుతున్నాడు. కాని కైకేయి ఆయన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఆమె చూపులు శూన్యంలోకి ఉన్నాయి. ఆమె కళ్లలో నుండి రాలిపడుతున్న ఆ కన్నీళ్లు మురికిపట్టిన ఆమె బుగ్గలమీద నుండి కిందకు జారుతున్నాయి. ఆమె మౌనం దశరథుని గుండెల్లో వేల బాకులు దింపినట్లుగా ఉంది. కైకేయి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే చాలన్నట్లుగా దశరథుడు ఆరాటపడుతున్నాడు. కైకేయి మౌనాన్ని తట్టుకోలేక దశరథుడు ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కన్నీళ్లతో ప్రాధేయపడటం మొదలుపెట్టాడు. కైకేయి, నీకు ఎవరు అపరాధం చేశారు? నీ మనస్సును ఎవరు నొప్పించారు? నువ్వెందుకలా రాతిబొమ్మలా పడి ఉన్నావు? ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం చేసిందా? రాజ్యంలో ఉన్న అత్యుత్తమ వైద్యులను ఇప్పుడే రప్పిస్తాను. ఒకవేళ ఏ వైద్యుడైనా నీకు సరైన చికిత్స చెయ్యకపోతే చెప్పు, వాణ్ణి ఇప్పుడే కఠినంగా శిక్షిస్తాను. లేదు, ఈ అంతఃపురంలో ఎవరైనా నీకు అగౌరవం తలపెట్టారా? ఎవడైనా నిన్ను పల్లెత్తి మాటన్నాడా? చెప్పు కైకేయి, వాడి తల ఇప్పుడే నరికిస్తాను. పేదవాడిని కోటేశ్వరుణ్ణి చెయ్యమంటావా, లేక ఎంతటి ధనవంతుడికైనా ఉన్నదంతా ఊడిచేసి వాడిని వీధిలో నిలబెట్టమంటావా? నువ్వు కోరుకుంటే దేనికైనా సిద్ధం కైకేయి. నువ్వు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను. నా సామ్రాజ్యంలో నీకు దక్కనిది ఏముంది? నువ్వు ఇలా ఉండటం చూస్తుంటే నా గుండె ఆగిపోతోంది. దయచేసి మౌనం వీడు. ఆ రాతి నేల నుండి లేచి ఒక్కసారి నా వైపు చూడు అని ఆమె పాదాలను తన చేతులతో తాకుతూ బతిమాలాడు. అయినా సరే ఆ రాక్షస బుద్ధి ఆవహించిన కైకేయిలో ఎలాంటి చలనమూ లేదు. తన మాటలకు కైకేయి కరగపోవడంతో దశరథుడికి గతంలో కైకేయి తన ప్రాణాలను ఎంతలా ప్రేమించిందో, ఆమె తనకి ఎంత గొప్ప సేవ చేసిందో గుర్తొచ్చింది. ఆమెలో ఆ పాత ప్రేమను మేల్కొల్పడానికి దశరథుడు గతాన్ని తలచుకుంటూ ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు. కైకేయి, నామీద నీకున్న ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు. ఒకప్పుడు నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నన్ను రక్షించిన మహావీరనారివి నువ్వు. ఆ విషయం నువ్వు మర్చిపోయావా? ఒక్కసారి ఆ దేవాసుర సంగ్రామాన్ని, యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకో కైకేయి. ఆనాడు రాక్షసులైన శంబరాసురులు తదితరులు దేవలోకం మీద దండెత్తినప్పుడు ఇంద్రుడు నా సహాయం కోరాడు.
నేను యుద్ధానికి బయలుదేరుతుంటే నా మీద ఉన్న పిచ్చి ప్రేమతో నేను కూడా మీ వెంటే వస్తాను, మీ రథాన్ని నేనే నడుపుతాను అని ఒక గొప్ప సారథిగా నాతో పాటు ఆ భయంకరమైన యుద్ధభూమిలోకి అడుగుపెట్టావు. ఆ భయంకరమైన దండకారణ్యం అంచుల్లో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఆ మహాయుద్ధం ఎంత భీకరమైనదో నీకు తెలుసా? ఆకాశం ఎర్రబడిపోయింది, నెత్తుటేర్లు పారాయి. శత్రువుల మాయాస్త్రాలు నా రథం మీద వర్షంలా కురుస్తున్నాయి. శత్రువుల బాణాలు నా శరీరాన్ని జల్లెడపట్టాయి. ఆ బాణాల దెబ్బలకు తాళలేక రక్తం మడుగులో నేను ఆ రథం మీదే మూర్ఛపోయాను, అంటే స్పృహ కోల్పోయాను. నాకు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో నా రథం యొక్క ఇరుసు, అంటే చక్రం ఊడిపోకుండా ఉండే ఇనుపచీల విరిగిపోయింది. రథం చక్రం ఊడిపోయి కిందపడే పరిస్థితి వచ్చింది. శత్రువులు నా మీదకు దాడి చేయడానికి దూసుకువస్తున్నారు. రథం చక్రం ఊడిపోతే నా ప్రాణాలు పోవడం ఖాయమని నీకు అర్థమైంది. అప్పుడు నువ్వేం చేశావు కైకేయి? కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఒక పక్క శత్రువుల బాణాలు దూసుకువస్తున్నా సరే కిందకు వంగి విరిగిపోయిన ఆ ఇరుసు స్థానంలో రథచక్రం ఊడిపోకుండా నీ సున్నితమైన చేతివేలును చీలలాగా, లించ్ పిన్నులాగా ఆ చక్రంలో ఉంచావు. గుర్రాలు అతివేగంగా పరిగెడుతుంటే ఆ కఠినమైన ఇనుప రథచక్రం రాపిడికి నీ వేలు నలిగిపోతోంది. రక్తం ధారకడుతోంది. భరించలేని నరకయాతన నువ్వు అనుభవించావు. అయినా సరే నా భర్త ప్రాణాలు దక్కాలి అన్న ఒకే ఒక్క ఆశతో ఆ నొప్పిని పంటికింద బిగబట్టి అలాగే నీ వేలుతో ఆ రథాన్ని నిలువరించి నన్ను శత్రువుల కళ్ళు కప్పి ఆ యుద్ధభూమి నుండి సురక్షితంగా బయటకు తీసుకువచ్చావు. నాకు స్పృహ వచ్చిన తర్వాత నీ త్యాగాన్ని, రక్తం ఓడుతున్న నీ చేతిని చూసి నా గుండె ఎంతలా తల్లడిల్లిపోయిందో నీకు గుర్తులేదా కైకేయి? నీ రుణం నేనీ జన్మలో ఎలా తీర్చుకోగలను కైకేయి? నీ సాహసానికి సంతోషించి నీకు 2 వరాలిస్తున్నాను, కోరుకో అని నేను అడిగినప్పుడు, నా భర్త ప్రాణాలతో ఉండటం కంటే నాకు మించిన వరమేముంది స్వామి? ఈ 2 వరాలు నాకిప్పుడు వద్దులే, ఎప్పుడైనా అవసరమైనప్పుడు అడుగుతాను, నా దగ్గరే దాచి ఉంచండి అని ఎంతో ప్రేమగా చెప్పావు. అలాంటి గొప్ప మహాసాధ్వివి నువ్వు. నా ప్రాణాలు పోతుంటే ఆనాడు నీ ప్రాణాలను అడ్డుపెట్టి నన్ను రక్షించిన దానవు. నేడు ఇలా రాయిలాగా పడిపోయి నీ మౌనంతో నన్ను ఎందుకు చంపుతున్నావు కైకేయి అని దశరథుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆమె భుజాలను పట్టుకుని కుదిపాడు. దశరథుడు ఆ గతాన్ని గుర్తుచేయగానే మౌనంగా ఉన్న కైకేయి కళ్లల్లో ఒక్కసారిగా ఒక భయంకరమైన మెరుపు మెరిసింది. ఆమె కోరుకున్నది అదే. దశరథుడి నోటి నుండే ఆ 2 వరాల మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు తన కుట్రను అమలు చేయడానికి ఇదే సరైన సమయమని ఆమె రాక్షస బుద్ధికి అర్థమైంది. నెమ్మదిగా నేలమీద నుండి పైకి లేచింది. తన చెదిరిపోయిన మురికి జుట్టును వెనక్కి నెట్టుకుంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్నట్లు నటిస్తూ దశరథుని కళ్లల్లోకి చూసింది. ఆ చూపుల్లో భార్యకుండాల్సిన ప్రేమ లేదు, కేవలం ఒక కుటిలత్వం మాత్రమే ఉంది. మహారాజా, మీరు గతాన్ని ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అవును, నాడు నేను మీ ప్రాణాలు కాపాడిన మాట నిజమే. మీరు నాకు 2 వరాలిచ్చిన మాట కూడా నిజమే. నన్ను ఎవరూ కొట్టలేదు, ఎవరూ తిట్టలేదు మహారాజా. నా మనసులో ఒక బలమైన కోరిక ఉంది. ఆనాడు నా దగ్గర దాచుకున్న ఆ 2 వరాలను ఈరోజే మీ దగ్గర అడగాలని నేను నిర్ణయించుకున్నాను అని ఎంతో తెలివిగా గాలం వేసింది. దశరథుడికి ప్రాణం లేచి వచ్చినట్లయిపోయింది. అంతే నా కైకేయి, నీకు కోపం వచ్చింది ఎవరిమీదో కాదు, ఆ వరాలు అడగడానికా? పిచ్చిదానా, నువ్వు నన్ను వరమడగాలా? ఏది కావాలంటే అది తీసుకో. అడుగు కైకేయి, నీ కోలిక ఏంటో అడుగు. నేను దశరథుణ్ణి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలైనా ఇస్తాను. నీ కోరిక ఇప్పుడే నెరవేరుస్తాను అని ఎంతో ఉత్సాహంగా అన్నాడు. కాని కైకేయి ఆగలేదు. తన అసలు విషాన్ని ఇప్పుడే కక్కడం మొదలుపెట్టింది. మహారాజా, మీరు కేవలం మాట ఇస్తే సరిపోదు. మాట ఇచ్చి తప్పడం ఇక్ష్వాకు వంశానికి తగదు. నేను ఆ వరాలు అడిగిన తర్వాత మీరు మనసు మార్చుకోకుండా ఉండాలంటే సాక్షాత్తు మీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ఇష్టమైన ఆ శ్రీరాముడి మీద ఒట్టు వేసి ప్రమాణం చెయ్యండి. అప్పుడే నేను నా 2 వరాలు అడుగుతాను అని భయంకరమైన డిమాండ్ పెట్టింది. రాముడి మీద ప్రమాణం చెయ్యమనేసరికి దశరథుడికి ఏమీ అర్థం కాలేదు. ఒక తల్లి తన కొడుకులాంటి రాముడి మీద ప్రమాణం చెయ్యమని ఎందుకడుగుతోంది అన్న చిన్న సందేహం కూడా ఆయన మనసులో రాలేదు. ఎందుకంటే ఆయన కైకేయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. రాముడంటే పిచ్చి ప్రేమ. ఈ ప్రేమ అనే గంతలు ఆయన కళ్లకు కట్టి ఉండటం వల్ల కైకేయి పన్నిన పద్మవ్యూహం, సైకలాజికల్ ట్రాప్ ఆయనకు అస్సలు కనిపించలేదు. రాముడి పేరు వినగానే దశరథుని ముఖం 1000 ఒత్తుల దీపంలా వెలిగిపోయింది.
రాముడి మీద ప్రమాణమా? రాముడి కంటే నాకీ ప్రాణం కూడా ముఖ్యం కాదు కైకేయి. ఆ రామచంద్రుడు నా కంటికి కనిపించకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అలాంటి నా రాముడి మీద ఒట్టు వేసి చెబుతున్నాను కైకేయి. నీ మనసులో ఉన్న ఆ 2 వరాలు ఏవైనా సరే ఇప్పుడే నెరవేరుస్తాను. ఆ రాముడే సాక్షిగా నీకు మాట ఇస్తున్నాను. నాలో ప్రాణం ఉన్నంతవరకు ఈ మాట తప్పను. ఇప్పుడడుగు కైకేయి, నీ వరాలేమిటి అని 2 చేతులు జోడించి ఒక తండ్రి తన కొడుకు మీద అత్యంత పవిత్రమైన ప్రమాణం చేసేశాడు. అయ్యో, ఆ క్షణమే అయోధ్య తలరాత శాశ్వతంగా మారిపోయిందని ఆ అమాయకపు మహారాజుకు తెలియదు. దశరథుడు తను ప్రాణంగా ప్రేమించే కొడుకు మీద ప్రమాణం చేయడం ద్వారా తన ప్రాణాలకు తానే ఉరితాడు బిగించుకున్నాడని ఆయనకు తెలియదు. దశరథుడు మాట ఇవ్వగానే కైకేయి కళ్లల్లో ఇప్పుడు ఒక రాక్షస వెలుగు, ఒక విజయం సాధించిన గర్వం కనిపించింది. ఆమె నేలమీద నుండి పాములాగా పూర్తిస్థాయికి పైకి లేచి నిలబడింది. చీకటి గదిలో ఆమె నీడ ఒక భయంకరమైన రాక్షసిలాగా దశరథుని మీద పడుతోంది. దశరథుని కళ్లల్లోకి క్రూరంగా చూస్తూ అయోధ్య చరిత్రలో మునుపెన్నడూ ఎవరూ వినని, కలలో కూడా ఊహించని ఆ భయంకరమైన 2 భయంకరమైన వరాలను దశరథుని ముఖం మీద కొట్టినట్లుగా అడిగింది. చీకటి గదిలో, కోపగృహంలో దశరథుడు రాముడి మీద ప్రమాణం చేయగానే కైకేయి ముఖంలో ఒక వింతైన, క్రూరమైన రాక్షస వెలుగు కనిపించింది. ఇప్పటివరకు నేలమీద దుమ్ములో పొర్లిన ఆ మహారాణి ఒక్కసారిగా ఒక భయంకరమైన పాము పడగ విప్పినట్లుగా పైకి లేచి నిలబడింది. ఆమె జుట్టు విరబోసుకొని ఉంది. ఆ గదిలో ఉన్న చిన్నపాటి వెలుతుర్లో ఆమె ముఖం చూస్తుంటే సాక్షాత్తూ మృత్యుదేవతలా కనిపిస్తోంది. ఆమె తన చేతులు ఆకాశం వైపు చాచి బిగ్గరగా గంభీరమైన స్వరంతో ఇలా అనడం మొదలుపెట్టింది. ఓ దిక్పాలకులారా, ఓ దేవతలారా, ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులారా, పంచభూతాలారా, ఈ రాత్రికి మరియు పగలుకి అధిపతులైన వారలారా, మీరంతా వినండి. ఈ అయోధ్య రాజ్యాధిపతి సూర్యవంశపు మహారాజు దశరథుడు సాక్షాత్తూ తన ప్రాణ సమానుడైన శ్రీరాముడి మీద ఒట్టు వేసి నాకు మాట ఇచ్చాడు. ఈ మాటను మీరంతా సాక్షులుగా విన్నారు. సూర్యవంశపు రాజులు ప్రాణం పోయినా మాట తప్పరని ఈ ముల్లోకాలకు తెలుసు. ఆ పవిత్రమైన ఇక్ష్వాకు వంశపు రాజు ఇచ్చిన మాట ఇది. ఇప్పుడీ దేవతలందరి సాక్షిగా నేను గతంలో దాచుకున్న ఆ 2 వరాలను అడుగుతున్నాను. ఆ మాటలు వింటుంటే దశరథునికి ఏదో తెలియని భయం మొదలైంది. ఆయన గొంతులో ఉన్న ఆ కఠినత్వం, ఆ రాక్షసత్వం ఆయన్ను వణికిస్తోంది. ఒక వరం అడగడానికి దేవతలను సాక్షులుగా ఎందుకు పిలుస్తోందో ఆయనకు అర్థం కాలేదు. కైకేయి దశరథుని కళ్లల్లోకి నేరుగా చూస్తూ ఏమాత్రం కనికరం లేకుండా తన పెదవులపై ఒక కుటిలమైన నవ్వుతో మొదటి వరం కోరింది. మహారాజా, నా మొదటి వరం ఏమిటంటే, రేపు ఉదయం పుష్యమి నక్షత్రంలో శ్రీరాముడి కోసం మీరు ఏమేం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు, ఆ నదీజలాలు, ఆ సామాగ్రి, ఆ మంత్రోచ్చారణలు అంతటితో నా కొడుకైన భరతుడికి ఈరోజే యువరాజ పట్టాభిషేకం జరగాలి. ఈ అయోధ్య రాజ్యానికి రాముడు కాదు, నా భరతుడే చక్రవర్తి కావాలి. రాముడి బదులుగా నా కొడుకు ఆ సింహాసనం మీద కూర్చోవాలి. ఇది నా మొదటి వరం అని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాట వినగానే దశరథునికి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆయనకు ఒక పక్క ఆశ్చర్యం, మరోపక్క చిన్న ఊరట కలిగింది. అంతేనా కైకేయి? నా ప్రాణాలు పోయేంత వరాలడుగుతావేమో అనుకున్నాను. పిచ్చిదానా, దీనికోసమా నువ్వు ఇంత కోపగించుకుని ఈ మురికి నేలమీద పడుకున్నావు? రాముడికి భరతుడికి నాకు ఏమైనా తేడా ఉందా? నా 4 కొడుకులు నాకు ఒకటే. రామచంద్రుడు రాజు అయితే ఎంత సంతోషిస్తానో, నా భరతుడు రాజు అయినా అంతే సంతోషిస్తాను. రాముడు కూడా భరతుడు రాజు అవుతున్నాడు అంటే ఏమాత్రం కోపగించుకోడు. సంతోషంగా తన కిరీటాన్ని తమ్ముడికి ఇచ్చేస్తాడు. సరే, నీ ఆనందం కోసం నా భరతుణ్ణే రేపు రాజుని చేస్తాను. దీనికే ఒక్కదానికే రాముడి మీద ప్రమాణం చేయించుకున్నావా? మరి రాముడి పరిస్థితి ఏంటి? వాడు నా దగ్గరే ఉంటాడు కదా అని అమాయకంగా అడిగాడు. అప్పుడే కైకేయి కళ్ళు నిప్పులు చిరుగుతున్నట్లుగా ఎర్రబడ్డాయి. తన అసలు విషాన్ని కక్కడం మొదలుపెట్టింది. కైకేయి అస్సలు తడబడకుండా, గుండెల్లో ఇసుమంతైనా జాలి లేకుండా అత్యంత క్రూరంగా ఇలా అంది. మహారాజా, మీరు నా మొదటి వరం విన్నారు. ఇప్పుడు నా 2వ వరం కూడా శ్రద్ధగా వినండి. రాముడి పరిస్థితి ఏంటా అని అడిగారు కదా. నా భరతుడు సింహాసనం ఎక్కి రాజు అవ్వగానే రాముడు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఆ శ్రీరాముడు రేపు ఉదయాన్నే తన రాజవస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు అన్నీ విడిచిపెట్టి జడలు కట్టిన జుట్టుతో
ఒంటికి బూడిద పూసుకొని ఒక సన్యాసి వేషంలో మురికిపట్టిన నారబట్టలు కట్టుకొని ఇప్పుడే ఈ క్షణమే అయోధ్యను విడిచి వెళ్ళిపోవాలి. ఎక్కడికో తెలుసా? మునులు, రాక్షసులు, భయంకరమైన అడవి జంతువులు ఉండే ఆ కఠినమైన దండకారణ్యానికి వెళ్ళాలి. 1 కాదు, 2 కాదు, ఏకంగా 14 ఏళ్లు 14 years పాటు ఆ దండకారణ్యంలో కటిక నేలమీద పడుకుంటూ వనవాసం చేయాలి. 14 ఏళ్లు ముగిసే వరకు రాముడు మళ్లీ అయోధ్యలో అడుగుపెట్టకూడదు. ఇది నా 2వ వరం. రాముడి మీద ఒట్టు వేశారు. సూర్యవంశపు రాజులు మాట తప్పరని నేను ఆశిస్తున్నాను. ఆ మాట వినగానే దశరథుని చెవుల్లో 1000 పిడుగులు ఒక్కసారిగా పడినట్లు అయింది. ఆయన కళ్ళు బైర్లు కమ్మాయి. భూమి బద్దలైనట్లు, ఆకాశం విరిగి తన నెత్తిమీద పడినట్లు అనిపించింది. ఆ కఠినమైన మాటలు ఆయన గుండెల్లో 1000 ఈటల్లా దిగాయి. రాముడికి 14 ఏళ్ల వనవాసమా? దశరథ మహారాజు నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదు. ఆయన శరీరమంతా వణికిపోతోంది. ముఖం పూర్తిగా పాలిపోయింది. కిరీటం కోసం ఎదురుచూస్తున్న కన్న కొడుకును, సాక్షాత్తు నారాయణుడిలాంటి రాముడిని, ఎండకన్నెరుగని సుకుమారుణ్ణి అడవులకు పంపాలా? ఒక మహావృక్షాన్ని గొడ్డలితో వేళ్లతో సహా నరికేస్తే అది ఎలా కుప్పకూలిపోతుందో, ముల్లోకాలను పరిపాలించే ఆ మహాచక్రవర్తి దశరథుడు ఒక్కసారిగా తల తిరిగి ఆ రాతి నేలమీద వెళ్లకిలా పడిపోయాడు. ఆయన కిరీటం పక్కకు దొర్లిపోయింది. ఆయనకు పూర్తిగా స్పృహ తప్పిపోయింది. కొద్దిసేపు ఆ చీకటి గదిలో నిశ్శబ్దం అలుముకుంది. కైకేయి మాత్రం ఆయన వైపు కనీస కనికరం లేకుండా ఒక రాయిలా నిలబడి చూస్తోంది. కొద్దిసేపటి తర్వాత మెల్లగా కళ్ళు తెరిచిన దశరథుడు తనికిదంతా ఏదో పీడకలలాగా అనిపించింది. నేను కలకంటున్నానా లేక నిజంగానే కైకేయి ఈ మాటలడిగిందా అని అనుకుని మళ్లీ లేచి కూర్చున్నాడు. తన కళ్ల ముందు కైకేయి ఇంకా అక్కడే మృత్యుదేవతలా నిలబడి ఉండటం చూసి ఆయనకు నిజమర్థమైంది. ఆ మహారాజు ఒక చిన్న పసిపిల్లాడిలా, ఒక పిచ్చివాడిలా గట్టిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కైకేయి, నేనేం వింటున్నాను? నా రాముడు నీకేం అపరాధం చేశాడు? కన్నతల్లి కౌసల్య కంటే నిన్నే కదా వాడు ఎక్కువగా ప్రేమించాడు. నిత్యం నీకు సేవలు చేసే ఆ రామచంద్రుణ్ణి నువ్వు అడవులకు పంపుతావా? వాడు పచ్చని అడవి పువ్వులాంటివాడు కైకేయి. ఆ కఠినమైన అడవుల్లో ఎండకు వానకు వాడెలా తట్టుకుంటాడు? రాళ్ళు ముళ్ళు ఉన్న దారిలో వాడు నడవగలడా? క్రూరమృగాలున్న దండకారణ్యంలో వాడు ఎలా నిద్రపోగలడు? నువ్వు భరతుడికి రాజ్యమిమ్మన్నావు, ఇస్తాను. నా కళ్ల ముందు నా రాముడుంటే చాలు. నాకు ఈ రాజ్యంతో, ఈ కిరీటంతో పనిలేదు. నా కళ్ల ముందు రాముడు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేను. నీ కాళ్లు పట్టుకుంటాను కైకేయి. నీకు దండం పెడతాను తల్లి. రాజ్యమంతా భరతుడికిచ్చేయి. కావాలంటే నన్ను, నా కౌసల్యను నీ పనివాళ్లకు బానిసలను చేయి. మేము నీ ఆజ్ఞలు పాటిస్తూ జీవితాంతం పడి ఉంటాం. కాని నా రాముడిని మాత్రం ఆ భయంకరమైన అడవులకు పంపకు తల్లి అని ఏడుస్తూ, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, నేలమీద ప్రాకుకుంటూ వెళ్లి తన తలతో కైకేయి పాదాలను తాకుతూ బతమాలాడు. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా తన భార్య కాళ్లు పట్టుకోవడానికి ఇష్టపడడు. అలాంటిది యావత్ ప్రపంచానికి చక్రవర్తి అయిన దశరథుడు తన అహంకారాన్ని, కీర్తిని పక్కనపెట్టి కైకేయి కాళ్లు పట్టుకున్నాడు. ఒక తండ్రికి తన కొడుకు మీద ఉన్న ప్రేమ ఎంతటి మహారాజునైనా బిచ్చగాడిగా మారుస్తుంది అనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. కాని దశరథుడు ఎంత ఏడ్చినా, ఆయన కన్నీళ్లు కైకేయి పాదాలను కడుగుతున్నా సరే, ఆ మంధర అనే దాసిపోసిన విషానికి కైకేయి మనసు పూర్తిగా చచ్చిపోయింది. ఆమెలో ఇసుమంతైనా జాలి పుట్టలేదు. దశరథుడు తన కాళ్లమీద పడుతున్నా కైకేయి ఏమాత్రం చలించలేదు. పైగా ఆమె ఆయనను మరింత దెప్పిపొడవడం మొదలుపెట్టింది. మహారాజా, మీరు నా కాళ్లమీద పొడి ఎందుకేడుస్తున్నారు? మీరు సూర్యవంశపు రాజులు కదా. సూర్య హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి లాంటి మహాత్ములు పుట్టిన వంశం మీది. రఘుకుల రీతి సదా చలి ఆయి, ప్రాణ్ జాయి పర్ వచన్ న జాయి అంటే మా వంశంలో ప్రాణాలు పోయినా మాట తప్పం అని గొప్పలు చెబుతారు కదా. ఆ వంశ గౌరవాన్నిప్పుడు మట్టిలో కలుపుతారా? మీరే కదా స్వయంగా మీ ఇలవేల్పుల మీద, రాముడి మీద ఒట్టువేసి నన్ను వరాలడిగమన్నారు. ఇప్పుడు నేను వరాలడిగేసరికి ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఒకవేళ మీరు నాకిచ్చిన మాట తప్పితే, రాముణ్ణి అడవికి పంపకపోతే, నేను ఇదే కోపగృహంలో ఇప్పుడే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు సూర్యవంశపు రాజు దశరథుడు తన భార్యకు అబద్ధం చెప్పి ఆమె ప్రాణాలు తీశాడు అన్న అపఖ్యాతి మీకు లోకమంతా వ్యాపిస్తుంది. రాముడు అడవికి వెళ్లాల్సిందే, భరతుడు రాజు అవ్వాల్సిందే, మీకింక వేరే దారిలేదు అని పదే పదే చిత్రహింసకు గురిచేసింది.
ఆ మాటలు విన్న దశరథుడికి ఇక ఆమె మారదు అని అర్థమైపోయింది. ఆ మానసిక వేదన తట్టుకోలేక ఆయన గుండె రగిలిపోయింది. దుఃఖం కాస్త తీవ్రమైన కోపంగా మారింది. ఆమెను పట్టుకున్న చేతులను విడిచిపెట్టాడు. ఎర్రబడిన కళ్లతో కైకేయి వైపు చూస్తూ, ఓ రాక్షసి, నిన్ను అందమైన స్త్రీవి అనుకున్నాను కాని నా ఇంట్లో నా పక్కలో ఒక క్రూరమైన విషసర్పానికి పాలుపోసి పెంచాను అని నాకిప్పుడే అర్థమైంది. నువ్వు అడిగినట్లే చేస్తాను. రాముణ్ణి అడవులకు పంపుతాను. నీ కొడుకు భరతుడికి రాజ్యమిస్తాను. కాని విను కైకేయి, ఏ భరతుడి కోసమైతే నువ్వు ఇంత భయంకరమైన కుట్ర చేశావో ఆ భరతుడు ఈ రాజ్యాన్ని అంగీకరిస్తే వాడికి నా అంత్యక్రియను చేసే హక్కు కూడా లేదు. నేటితో నీకు నాకు, నీ కొడుకుకి నాకు ఉన్న బంధం తెగిపోయింది. నా రాముడు అడవులకు వెళ్లిన రోజే ఈ దశరథుడి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అప్పుడు నువ్వు ఈ సామ్రాజ్యాన్ని పట్టుకుని ఏడుస్తూ కూర్చో అని ఘోరంగా శపించి మళ్లీ ఆ రాతినేల మీద స్పృహ తప్పి పడిపోయాడు. అయోధ్యలో ఆనందపు ఉదయం, తెలియని విషాదం. చీకటి రాత్రి గడిచిపోయింది. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించాడు. అయోధ్య నగరంలో ఆ రోజు ఉదయం ఒక అద్భుతమైన పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే తమ ప్రాణానికి ప్రాణమైన శ్రీరామచంద్రుడు ఆ రోజు అయోధ్యకు యువరాజుగా పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు. ఉదయాన్నే మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. శంఖనాదాలు, వేద పండితుల మంత్రోచ్చరణలతో అయోధ్య వీధులన్నీ మార్మోగిపోతున్నాయి. ప్రజలందరూ తమ ఇళ్లను మామిడి తోరణాలతో, రంగురంగుల పూలతో అలంకరిస్తున్నారు. వీధుల్లో కస్తూరి, పన్నీరు చల్లుతున్నారు. రాజభవనం బయట ఏనుగులు, గుర్రాలు అద్భుతంగా అలంకరించబడ్డాయి. కులగురువైన వశిష్ఠ మహాముని స్వయంగా పవిత్రమైన గంగాజలాలను, బంగారు కలశాలను తీసుకుని పట్టాభిషేక మండపానికి చేరుకున్నారు. అందరి ముఖాల్లోనూ ఒకటే ఆనందం, ఒకటే ఉత్సాహం. ఇంకసేపట్లో మన రాముడు కిరీటం ధరించబోతున్నాడు, మన అయోధ్యకు ఇక తిరుగులేదు అని మురిసిపోతున్నారు. ఆ రాజభవనపు గోడల లోపల, ఆ చీకటి గదిలో రాత్రి జరిగిన మహాకుట్ర గురించి, ముంచుకొస్తున్న ప్రళయం గురించి బయట ఉన్న ఏ ఒక్కరికీ తెలియదు. బయట సూర్యోదయమయ్యింది. సూర్యకిరణాలు నెమ్మదిగా కైకేయి అంతఃపురపు కిటికీల గుండా ఆ చీకటి గదిలోకి ప్రవేశించాయి. ఆ కటిక నేలమీద, దుమ్ములో స్పృహ తప్పిపడి ఉన్న దశరథ మహారాజు ముఖం మీద ఆ కిరణాలు పడ్డాయి. మెల్లగా కళ్ళు తెరిచాడు దశరథుడు. తన కళ్ల ముందు కైకేయి ఒక మృత్యుదేవతలా అలాగే నిలబడి ఉంది. సూర్యోదయమైందని గ్రహించిన దశరథుని గుండె ఆగిపోయినంత పనయింది. రెండు చేతులతో తలపట్టుకుని కుమిలి కుమిలి ఏడవడం మొదలుపెట్టాడు. హా దేవుడా, ఎందుకు తెల్లవారింది? ఈ రాత్రి ఎప్పటికీ ఇలాగే చీకటిగా ఉండిపోతే ఎంత బాగుండేది. సూర్య, దయచేసి ఉదయించకు. నువ్వు ఉదయిస్తే నేను నా రాముడికి దూరమవ్వాల్సి వస్తుంది కదా. ఈ చీకటి గదిలోనే నా ప్రాణాలు పోతే ఎంత బాగుండేది. తండ్రిగా నేను నా కొడుకుకి పట్టాభిషేకం చెయ్యాల్సింది పోయి, నా చేతులతో నేనే నా బంగారు కొండను అడవులకు పంపాలా? నేను రాముడి ముఖం ఎలా చూడగలను? వాడితో ఈ మాట ఎలా చెప్పగలను? అని ఆ మహాచక్రవర్తి ఒక పసిపిల్లాడిలా నేలమీద పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కాని దశరథుడి ఏడ్పుకి కైకేయిలో ఇసుమంతైనా చలనం లేదు. పైగా ఆమె విసుక్కుంటూ, మహారాజా, ఏడవడమాపి ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. సమయం గడిచిపోతోంది. వెళ్లి ఆ రాముడిని తీసుకురండి అని కఠినంగా ఆదేశించింది. సరిగ్గా అదే సమయానికి దశరథ మహారాజు యొక్క ముఖ్యమంత్రి, అత్యంత నమ్మకస్థుడైన రథసారథి సుమంత్రుడు కైకేయి భవనం బయటకు వచ్చాడు. రాజుగారిని పట్టాభిషేక మండపానికి తీసుకువెళ్లడానికి అతను వచ్చాడు. బయట నిలబడి గట్టుగా దశరథుని కీర్తిస్తూ స్తోత్రాలు పఠించడం మొదలుపెట్టాడు. సూర్యవంశపు మహారాజా, నిద్రలేవండి. వశిష్ఠ మహాముని అన్నీ సిద్ధం చేశారు. ప్రజలందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు. రాముడి పట్టాభిషేకానికి సమయం ఆసన్నమైంది. దయచేసి బయటకు రండి అని ఆనందంగా పిలిచాడు. ఆ మాటలు విన్న దశరథుడికి గుండెల్లో వేల బాకులు దిగినట్లు అయింది. తట్టుకోలేకపోయాడు. సుమంత్ర, నీ మాటలు నా గుండెను చీల్చేస్తున్నాయి. నన్ను కీర్తించడం ఆపు అని లోపలి నుండే గట్టిగా ఏడ్చాడు. రాజుగారి ఏడ్పు విని సుమంత్రుడు కంగారు పడిపోయాడు. వేగంగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అక్కడ దృశ్యం చూసి సుమంత్రుడికి నోట మాట రాలేదు. ముల్లోకాలను పరిపాలించే మహాచక్రవర్తి అలంకారం లేకుండా కిరీటం కింద పడిపోయి, కళ్ళు వాచిపోయి, జుట్టు చెదరిపోయి ఒక బిచ్చగాడిలా నేలమీద పడి ఉన్నాడు. పక్కనే కైకేయి ఒక క్రూరమైన రాక్షసిలా నిలబడి ఉంది. సుమంత్రుడు పరుగున వెళ్లి దశరథుని పట్టుకుని, మహారాజా, ఏమైంది మీకు? ఈ పండుగ రోజున ఈ అవతారమేంటి? మీరిలా ఏడుస్తున్నారేంటి అని కంగారుగా అడిగాడు.
కాని దశరథుడి గొంతులో నుండి మాట రావడం లేదు, కేవలం కన్నీళ్లు మాత్రమే వస్తున్నాయి. రాముడిని అడవికి పంపాలన్న ఆ పాపపు మాటను ఆయన తన నోటితో చెప్పలేకపోయాడు. దశరథుడు ఏమీ మాట్లాడలేకపోవడం చూసి కైకేయి ముందుకు వచ్చి ఎంతో పొగరుగా సుమంత్రుడితో ఇలా అంది. సుమంత్ర, మహారాజుకు ఏమీ కాలేదు. తన ముద్దుల కొడుకు రాముడికి పట్టాభిషేకం జరగబోతోందన్న ఆనందంలో ఆయన రాత్రంతా నిద్రపోలేదు. అందుకే ఆయన కొద్దిగా అలసిపోయి ఉన్నారంతే. మహారాజు తరపున నేను నీకొక ఆజ్ఞ ఇస్తున్నాను. నువ్వు ఇప్పుడే వెంటనే వెళ్లి ఆ శ్రీరాముడిని నా అంతఃపురానికి తీసుకురా. రాజుగారు రాముడితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఎంతో తెలివిగా అబద్ధం చెప్పి ఆదేశించింది. సుమంత్రుడికి కైకేయి మాటల మీద ఎక్కడో చిన్న అనుమానం వచ్చింది. ఆయన కైకేయి వైపు చూడకుండా కింద పడి ఉన్న దశరథుని వైపు చూస్తూ, మహారాజా, రాణిగారు చెప్పినట్లు నేను రాముడిని తీసుకురావాలా? ఇది మీ ఆజ్ఞేనా అని అడిగాడు. దశరథుడు తన కన్నీళ్లను తుడుచుకుంటూ ఎంతో దీనంగా సుమంత్రుడి వైపు చూసి, అవును సుమంత్ర, నా దేహం మీద నాకు విరక్తి పుట్టింది. నా రాముడిని చూడకపోతే నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. దయచేసి ఒక్కసారి నా కళ్ల ముందు నా కొడుకును నిలబెట్టు. వెళ్ళు సుమంత్ర, నా రాముడిని తీసుకురా అని వణుకుతున్న గొంతుతో చెప్పాడు. అది విన్న సుమంత్రుడు రాజుగారి మనసులో ఏదో తెలియని మహా విషాదం దాగి ఉందని అర్థం చేసుకుని భయంతో అక్కడి నుండి రాముడి భవనం వైపు బయలుదేరాడు. సుమంత్రుడు కైకేయి భవనం నుండి బయటకు వచ్చి జనాల మధ్యలోంచి తన రథం మీద శ్రీరాముని మందిరానికి చేరుకున్నాడు. ఆ మందిరం చుట్టూ జనాలు కిక్కిరిసి ఉన్నారు. అందరూ రాముడికి జై కొడుతున్నారు. సుమంత్రుడు నెమ్మదిగా లోపలికి వెళ్లాడు. లోపల దృశ్యం ఎంత అద్భుతంగా ఉందంటే శ్రీరాముడు సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. పట్టువస్త్రాలు ధరించి ఆభరణాలతో అలంకరించబడి చేతిలో ధనస్సు పట్టుకుని ఒక దైవంలా కూర్చుని ఉన్నాడు. పక్కనే సీతమ్మ తల్లి ఎంతో ఆనందంగా పసుపు కుంకుమలతో ఒక మహాలక్ష్మిలాగా వెలిగిపోతోంది. రాముడి ముఖంలో కిరీటం వస్తోందన్న గర్వంగాని ఆవేశంగాని ఏమీ లేదు. ఒక మహాసముద్రంలా ఎంతో ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు. సుమంత్రుడిని చూడగానే రాముడు ఎంతో గౌరవంగా లేచి నిలబడి నమస్కరించి, రండి సుమంత్రులవారు, మా తండ్రిగారెలా ఉన్నారు? ఆయన ఆజ్ఞ ఏమిటి అని అడిగాడు. సుమంత్రుడు ఎంతో బాధను దిగమింగుకుంటూ, రామచంద్ర, మహారాజుగారు మరియు కైకేయి మాత కలిసి మీకోసం ఎదురుచూస్తున్నారు. కైకేయి భవనంలో ఏదో కీడు జరిగినట్లుంది. మహారాజు ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఆయన నేలమీదు పడి ఏడుస్తూ నిన్ను పిలుచుకురమ్మన్నారు. దయచేసి త్వరగా నా రథం ఎక్కండి అని కంగారుగా చెప్పాడు. తండ్రి నేలమీద పడి ఏడుస్తున్నాడు అని వినగానే రాముడి గుండె కలుక్కుమంది. సీతమ్మ వైపు చూసి, సీతా, తండ్రిగారు నన్ను పిలుస్తున్నారు. బహుశా ఈ పట్టాభిషేకానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందేమో. నేనిప్పుడే వెళ్లి వస్తాను అని చెప్పి వెంటనే సుమంత్రుని రథమెక్కి కైకేయి అంతఃపురం వైపు బయలుదేరాడు. సుమంత్రుని రథం మీద శ్రీరాముడు వీధుల్లో వస్తుంటే అయోధ్య ప్రజల ఆనందానికి అవధుల్లేవు. లక్షలాది మంది ప్రజలు దారికి ఇరువైపులా నిలబడి ఆయన మీద పూలవర్షం కురిపిస్తున్నారు. అదిగో మన యువరాజు వస్తున్నాడు, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. ఆడపడుచులు మంగళహారతులు పడుతున్నారు. కాని ఈ పండుగ వాతావరణమంతా చూస్తుంటే మన కన్నీళ్లు ఆగవు. ఎందుకంటే వాళ్ళెవ్వరికీ ఒక భయంకరమైన నిజం తెలియదు. ప్రజలందరూ రాముడు కిరీటం పెట్టుకోవడానికి వెళుతున్నాడు అనుకుంటున్నారు. కాని రాముడు వెళుతున్నది పట్టాభిషేకానికి కాదు, 14 ఏళ్ల అరణ్యవాసానికి. ఆయన మీద పడుతున్న పూలవర్షం ఇంకొద్దిసేపట్లో కన్నీళ్ల వర్షంగా మారబోతోందన్న నిజాన్ని తలచుకుంటే, ఆ రామచంద్రుని అమాయకపు చిరునవ్వు చూస్తుంటే ఎవరి గుండెైనా పగిలిపోవాల్సిందే. అలా ఆనందోత్సాహాల మధ్య, పక్షుల కిలకిలరావాల మధ్య శ్రీరాముని రథం కైకేయి భవనానికి చేరుకుంది. రథం దిగిన రాముడు ఎంతో ఉత్సాహంగా తండ్రిని చూడాలన్న ఆరాటంతో ఆ చీకటి గదిలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టగానే ఆయన తేజస్సుకు ఆ గది కొద్దిగా ప్రకాశించింది. కాని ఆ కటిక నేలమీద పడి ఉన్న దశరథుణ్ణి చూడగానే రాముడి గుండె కలుక్కుమంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న రాముడి మనసులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఒక మహాచక్రవర్తి తన తండ్రి ఇదా అలంకారం లేకుండా దుమ్ములో పడి ఒక సామాన్యుడిలా ఎందుకు ఏడుస్తున్నాడు? రాముడు పరుగున వెళ్లి తండ్రి పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత పక్కనే నిలబడి ఉన్న కైకేయి పాదాలకు నమస్కరించాడు. రాముడిని చూడగానే దశరథుని కళ్లల్లో కన్నీళ్లు ఆనకట్ట తెగిన ప్రవాహంలా ఉప్పొంగాయి. రాముడిని పట్టుకొని గుండెలకు హత్తుకోవాలని ఆయన చేతులు చాచాడు. కాని గొంతులో నుండి మాట రావడం లేదు.
కేవలం రామా, నా రామా అన్న మాట మాత్రమే వచ్చింది. మళ్లీ దుఃఖంతో ఆయన తల కిందుకు వాలిపోయింది. ఇదంతా చూస్తున్న రాముడికి భయం వేసింది. సాధారణంగా నన్ను చూడగానే నా తండ్రిగారు ఎంతో సంతోషంగా ఎదురొచ్చి నన్ను కౌగిలించుకుంటారు కదా. నా ముఖం చూస్తే ఆయనకు ఎంత కోపమైనా ఇట్టే తగ్గిపోతుంది కదా. అలాంటిది ఈరోజు నా ముఖం చూడడానికే ఆయన ఎందుకు ఇష్టపడటం లేదు, కన్నీళ్లతో తల ఎందుకు దించుకుంటున్నారు అని రాముడికి అర్థం కాలేదు. వెంటనే రాముడు కైకేయి వైపు తిరిగి చేతులు కట్టుకొని ఎంతో వినయంగా ఇలా అడిగాడు. అమ్మా కైకేయి, నా తండ్రిగారు ఎందుకిలా ఏడుస్తున్నారు? ఆయనకేమైనా అనారోగ్యం చేసిందా, లేక తెలియక నేనేమైనా అపరాధం చేశానా? నా వల్ల ఆయన మనసు నొచ్చుకుందా? దయచేసి చెప్పు అమ్మా. నా తప్పు ఉంటే నన్ను శిక్షించమని చెప్పు. లేక నా తమ్ముడు భరతుడికి గాని శత్రుఘ్నునికి గాని ఏదైనా కీడు జరిగిందా? నా తల్లులైన కౌసల్య సుమిత్రలకేమైనా ఆపద వచ్చిందా? అమ్మా కైకేయి, నా తండ్రి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. ఆయన ఎందుకలా నేలమీద పడి ఉన్నారో, అసలు ఈ రాత్రి ఏం జరిగిందో దయచేసి నాకు వివరించు తల్లి అని ఎంతో ఆవేదనగా అడిగాడు. రాముడి మాటలు విన్న కైకేయి ముఖంలో ఎలాంటి జాలి లేదు, ఆమె గొంతులో వణుకు లేదు. ఒక రాక్షసిలాగా చాలా స్పష్టంగా, కఠినంగా రాముడి కళ్లల్లోకి చూస్తూ ఇలా మాట్లాడడం మొదలుపెట్టింది. రామా, మీ నాన్నగారికి ఎలాంటి అనారోగ్యమూ రాలేదు, ఎవరికీ ఎలాంటి ఆపద రాలేదు. ఆయనకు మీ మీద కోపం కూడా లేదు. కాని ఆయన మనసులో ఒక బలమైన కోరిక ఉంది, ఒక మాట ఉంది. కాని ఆ మాట నీతో చెప్పడానికి ఆయన భయపడుతున్నాడు. మీ మీద ఉన్న పిచ్చి ప్రేమతో ఆ మాట చెబితే నువ్వెక్కడ బాధపడతావో అని వెనకడుగు వేస్తున్నాడు. సూర్యవంశపు రాజులు ఎప్పుడైనా మాట తప్పుతారా రామా? ఆయన నాకిచ్చిన మాట నిలవేర్చకుండా నన్ను మోసం చేయాలని చూస్తున్నాడు. నువ్వు ఒకవేళ నాదొక కోరిక నెరవేరుస్తాను అని నాకిప్పుడు మాట ఇస్తే నేను ఆ విషయం ఏమిటో చెబుతాను. మీ నాన్నగారిని ఆ పాపం నుండి బయటపడేయడం నీ చేతుల్లోనే ఉంది అని ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ వల విసిరింది కైకేయి. కైకేయి మాటలు వినగానే రాముడు కొద్దిగా బాధపడ్డాడు. అమ్మా, నన్ను నువ్వు అలా అడగాలా? నా తండ్రిగారి కోసం, నా సంతోషం కోసం నేను దేనికైనా సిద్ధమే కదా అని మనసులో అనుకుని ఇలా బదులిచ్చాడు. అమ్మా కైకేయి, నా తండ్రిగారు, నా గురువు, నా దైవమైన ఈ మహారాజు ఆజ్ఞాపిస్తే నేను విషం తాగడానికైనా సిద్ధమే. మండుతున్న అగ్నిగుండంలో దూకడానికైనా నేను వెనుకాడను. అలాంటి నా తండ్రిగారు నాకు చెప్పడానికి భయపడేంత విషయం ఏముంటుంది? ఆయన ఆజ్ఞ ఏమిటో నువ్వే స్వయంగా చెప్పు అమ్మా. ఆ ఆజ్ఞను నేను అక్షరాలా పాటిస్తాను. ఈ రాముడు ఒకసారి మాట ఇస్తే ఇక దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. నా తండ్రిగారి మీద ఒట్టు అమ్మా అని చేతులు జోడించి ప్రమాణం చేశాడు శ్రీరాముడు. రాముడి నోటి నుండి ప్రమాణం రాగానే కైకేయికి ప్రాణం లేచినట్లయిపోయింది. ఇక ఏమాత్రం దాపరికాలు లేకుండా, గుండెల్లో ఇసుమంతైనా కనికరం లేకుండా ఆ క్రూరమైన నిజాన్ని రాముడి ముఖం మీద కొట్టినట్లుగా చెప్పింది. రామా, అయితే విను. గతంలో దేవాసుర యుద్ధం జరిగినప్పుడు మీ నాన్నగారి ప్రాణాలను నేను రక్షించాను. అప్పుడు ఆయన సంతోషించి నాకు 2 వరాలిచ్చారు. ఆ వరాలను నేను అప్పుడు అడగలేదు. నిన్న రాత్రి ఆయన దగ్గరే ఆ వరాలను అడిగాను. నా మొదటి వరం ఏమిటంటే, ఇప్పుడు నీకోసం సిద్ధం చేసిన ఆ పట్టాభిషేక సామాగ్రి అంతటితో నా కొడుకైన భరతుడికి యువరాజుగా పట్టాభిషేకం జరగాలి. నా 2వ వరం ఏమిటంటే, నువ్వు ఈ క్షణమే నీ రాజవస్త్రాలు విడిచిపెట్టాలి. నారబట్టలు కట్టుకుని జడలు కట్టిన జుట్టుతో తపస్వీ వేషంలో ఇప్పుడే ఈ అయోధ్యను విడిచిపోవాలి. 14 ఏళ్లపాటు ఆ దండకారణ్యంలో ఉంటూ అడవి జంతువుల మధ్య వనవాసం చెయ్యాలి. నువ్వు నిజంగా పితృవాక్య పరిపాలకుడివి అయితే, అంటే తండ్రి మాట వినేవాడివైతే, నీ తండ్రి ధర్మాన్ని కాపాడాలి అనుకుంటే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఇప్పుడే అడవులకు బయలుదేరు. ఇది వినడానికే ఆయన రాత్రంతా ఏడుస్తూ గడిపాడు. సూర్యవంశపు రాజులు ఎవరూ మాట తప్పలేదు. నువ్వు కూడా నీ తండ్రి మాటను నిలబెట్టు అని కఠినంగా రాతి గుండెతో చెప్పింది కైకేయి. ఆ మాటలు వింటున్న దశరథుడికి గుండెలు ఆగిపోయినంత పనయ్యింది. 2 చేతులతో చెవులు మూసుకొని, అమ్మో, ఈ మాటలు ఎలా చెప్పగలిగావి రాక్షసి అన్నట్లుగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఒక సామాన్య మానవుడికి ఎవరికైనా నిన్నటి వరకు రేపు నువ్వే రాజువి అన్నారు,
తీరా తెల్లారి రాజుగారి గదికి వెళ్లగానే, నీకు రాజ్యం లేదు, నువ్వు 14 ఏళ్లు కట్టుబట్టలతో అడవులకు వెళ్లిపోవాలి అని చెబితే ఎవరైనా ఏం చేస్తారు? ఖచ్చితంగా కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, ఎందుకు అని నిలదీస్తారు, ప్రపంచం తలకిందులైనట్లు అనిపిస్తుంది. కాని అక్కడ ఉన్నది సామాన్యుడు కాదు, సాక్షాత్తు నారాయణుని అవతారమైన ఆ శ్రీరామచంద్రుడు. కైకేయి నోటి నుండి ఆ భయంకరమైన మాటలు వినగానే రాముడి ముఖంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆయన ఏమాత్రం భయపడలేదు, కోపగించుకోలేదు, ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చలేదు. పైగా ఆయన పెదవులపై ఒక అద్భుతమైన ప్రశాంతమైన చిరునవ్వు వికసించింది. నిన్న కిరీటం వస్తోందని విని ఎలా సంతోషంగా ఉన్నాడో, ఈరోజు 14 ఏళ్లు అడవికి వెళ్లమన్నప్పుడు కూడా అంతే ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నాడు. దీన్నే వేదాలలో స్థితప్రజ్ఞత అంటారు. అంటే అత్యంత సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతెయ్యకపోవడం, అత్యంత కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం. రాముడి ముఖంలో ఆ దైవత్వాన్ని చూసి కైకేయి కూడా ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. రాముడు ఎంతో ప్రశాంతంగా కైకేయి వైపు చూసి నవ్వుతూ ఇలా అన్నాడు, అమ్మా కైకేయి, దీనికోసమా నా తండ్రిగారు ఇంతలా ఏడుస్తున్నారు? ఇది చాలా చిన్న విషయం కదమ్మా, దీనికి వరాలడగాల. నువ్వు స్వయంగా నా దగ్గరకు వచ్చి, రామా, ఆ సింహాసనం భరతుడికి ఇవ్వు అని అడిగితే నా తమ్ముడి కోసం ఆ కిరీటాన్ని నేనే స్వయంగా వాడి తలమీద పెట్టి సంతోషించేవాణ్ణి కదా. నా తమ్ముడి కోసం నా రాజ్యాన్ని, నా సంపదను, చివరకు నా ప్రాణాలను ఇవ్వడానికైనా నేను వెనుకాడను తల్లి. దానికి నా తండ్రిగారి ఆజ్ఞ కూడా అవసరం లేదమ్మా. నాకు ఈ కిరీటం మీద ఏమాత్రం ఆశ లేదు తల్లి. నా తండ్రిగారి ఇచ్చిన మాటను నేను తూచా తప్పకుండా పాటిస్తాను. నా తండ్రిగారి ఆజ్ఞను పాటిస్తూ అడవులకు వెళ్లడం కంటే నాకు మించిన అదృష్టం, సంతోషం ఏముంటాయి? దయచేసి ఆయనకు మాట తప్పిన పాపం రానివ్వను. కాని నాకు ఒకటే ఒక చిన్న బాధ ఉండిపోయిందమ్మా. నన్ను అడవులకు వెళ్లమని నా తండ్రిగారు స్వయంగా తన నోటితో ఆజ్ఞాపించలేదే అన్న బాధ ఒక్కటే నా మనసులో ఉంది. నేను ఆయనకి ఏమైనా తప్పు చేశానా? ఆయన ఎందుకు నాతో మాట్లాడకుండా ఏడుస్తున్నారు? ఆయన కన్నీళ్లు చూస్తుంటేనే నా గుండె బరువెక్కుతోంది. ఆయన ఏడవకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి. ఇదిగో ఈరోజే, ఈ క్షణమే నేను నా జుట్టుకు జడలు కట్టుకుని, నారబట్టలు ధరించి దండకారణ్యానికి బయలుదేరుతాను. నువ్వు వెంటనే దూతలను పంపి నా తమ్ముడు భరతుడిని తీసుకురా. ఈ రాజ్యమంతా ఇక వాడిదే. నేను నా తల్లి కౌసల్యకు, నా భార్య సీతమ్మకు ఈ విషయం చెప్పి వారి ఆశీర్వాదాలు తీసుకుని వెంటనే అడవులకు బయలుదేరుతాను. దయచేసి మా నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని 2 చేతులు జోడించి కైకేయికి, ఆ నేలమీద పడి ఉన్న తండ్రి దశరథుడికి నమస్కరించాడు. రాముడు చెప్పిన ఆ గొప్ప మాటలు వింటుంటే ఆ రాతి నేలమీద పడి ఉన్న దశరథుడి గుండెలు పగిలిపోయాయి. ఎంత గొప్ప కొడుకును కన్నాను నేను! రాజ్యాన్ని గడ్డిపోచలా వదిలేస్తున్నాడు. కన్న తండ్రి మాట కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నాడు. అలాంటి దేవుడిలాంటి కొడుకును నేను నా స్వార్థంతో అడవులకు పంపుతున్నానా అని దశరథుడు గట్టిగా అరుస్తూ, ఏడుస్తూ రాముణ్ణి కౌగిలించుకోవడానికి పైకి లేచి మళ్లీ కింద పడిపోయి స్పృహ తప్పిపోయాడు. రాముడు కన్నీళ్లు తుడుచుకుంటూ తండ్రి పాదాలకు నమస్కరించి ఆ కైకేయి భవనం నుండి బయటకు వచ్చాడు. ఆ క్షణం వరకు రాముడు రాజవుతున్నాడని సంతోషంగా ఉన్న ఆయన కన్నతల్లి కౌసల్యకు ఈ వార్త ఎలా చెప్పాలి? భర్త అడుగుజాడల్లో నడిచే సీతమ్మ తల్లి ఈ ఘోరమైన వార్త వినగానే ఎలా స్పందించింది? ఎప్పుడూ రాముడి వెంటే ఉండే లక్ష్మణుడికి ఈ విషయం తెలిస్తే ఆ కోపాన్ని ఎలా ఆపుకుంటాడు? కౌసల్య, సీత, లక్ష్మణుల కన్నీటి సాగరంలో రామాయణం ఏ మలుపు తిరిగింది అన్న అత్యంత ఉద్వేగభరితమైన, గుండెలు పిండేసే ఘట్టాలను మనం తరువాతి ఎపిసోడ్ 21లో కళ్లకు కట్టినట్లుగా తెలుసుకుందాం. ఈ కథలో మనం నేర్చుకోవలసిన గొప్ప నీతి ఏమిటంటే, శ్రీరాముడి పాత్ర ద్వారా వాల్మీకి మహర్షి మనకు పితృవాక్య పరిపాలన అంటే తల్లిదండ్రుల మాట వినడం, మరియు స్థితప్రజ్ఞత అంటే అత్యంత సంతోషం వచ్చినప్పుడు ఎగిరి గంతెయ్యకపోవడం, అత్యంత కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం అనే గొప్ప గుణాలను నేర్పిస్తున్నారు. జీవితంలో కిరీటం వచ్చినా, అరణ్యవాసం అంటే కష్టం వచ్చినా రెండింటినీ ఒకేలాంటి చిరునవ్వుతో స్వీకరించే గొప్ప తత్వం రాముడి సొంతం. అలాగే కన్న తండ్రి మాటకు, ధర్మానికి ఆయన ఇచ్చిన విలువ ఈ ప్రపంచంలో మరెవ్వరిలోనూ మనకు కనిపించదు. మన జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ధర్మాన్ని, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని వదలకుండా ఉండటమే నిజమైన మానవత్వం అని రామాయణం మనకు స్పష్టంగా నేర్పిస్తోంది.
ఇలాంటి మరిన్ని అద్భుతమైన రామాయణ కథల కోసం మన తెలుగు మోరల్ క్రానికల్స్ ఛానల్ను లైక్ చేయండి, మీ ఆత్మీయులకు షేర్ చేయండి మరియు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. తరువాతి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీరామ్.